అయ్యా ఈ విషయం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఆయుధాలతో సహా అక్కడికి వెళ్ళారటయ్యా. మిస్టర్ ఫెర్నాండెస్, మర్యాదగా మీ కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి లొంగిపోండి. మేము మీ మంచి కోసమే చెప్తున్నాం. ఊరి జనాలందరూ మిమ్మల్ని కొట్టడానికి చాలా కోపంతో వస్తున్నారు. This was the worst day of my family. ఇలాంటి ఒక రోజుని మా ఫ్యామిలీ చూస్తుందని నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఇక్కడ నడుస్తున్న అన్ని సమస్యలకి కారణం మేము ఆడుతున్న ఈ గేమే. వెల్కమ్ టు విన్ ఆర్ రన్. మా గేమ్ చాలా సింపుల్. పైన ఎంట్రీ డోర్ ద్వారా లోపలికి వెళ్ళి ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కున్న కీని ఈ బంగ్లా లోపల దాచిపెట్టాము. దాని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే ఈ గేమ్ యొక్క టాస్క్. ఇఫ్ యు విన్, యువర్ ప్రైజ్ మనీ ఇస్ గోయింగ్ టు బి 50 times more than your betting money. మనుషులు బలహీనత అత్యాసనే. దాన్ని ఉపయోగించి చాలా మందిని ఇక్కడికి రహస్యంగా రప్పించాం. అకే ఎక్కడుందో కనిపెట్టి మొత్తం డబ్బులు తీసుకెళ్ళిపోదాం. మా ఆటని అందరూ సరదాగా తీసుకున్నారు, కానీ ఏమైంది? రాలేదా? ఎవరు రాలేదు. మాకు సంబంధించే వరకు మేము చేసేది హత్యలు కాదు. ఇది మాకు ఒక ఆట. మా ఇంటి పిల్లల నుండి కళ్ళు లేని మా అమ్మ వరకు మనుషాల్ని వేటాడడమే మా వినోదం. Yes, we are human hunters. మా ఆటలో చివరి స్టేజ్లో గెలవడం, ఓడిపోవడం ఆడే వాళ్ళ అదృష్టమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు క్లారా 2 చిటిలో వేస్తుంది. ఒక చిటిలో విన్ అని ఉంటుంది, ఇంకో చిటిలో రన్ అని ఉంటుంది. కరెక్ట్ గా విన్ తీస్తే యు ఆర్ ద విన్నర్, కానీ రన్ తీస్తే దిస్ ఇస్ విన్, దిస్ ఇస్ రన్. Win, run, win, run. What are you waiting for? Win, run, run, win, choose. Ha! Wow. Run! Run! సార్ డబ్బు కాసపడి అనవసరంగా వచ్చాను సార్. దయచేసి నన్ను క్షమించి వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇప్పటి వరకు ఈ ఆటల్లో గెలిచిన వాళ్ళకి కోట్లలో డబ్బుల్ని నేనిచ్చాను. ఒక్కరిని కూడా ఏమార్చింది లేదు. ఎందుకో తెలుసా? నేను రూల్స్ ని గౌరవిస్తాను. రూల్ ఇస్ అ రూల్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద రూల్. రూల్ ని మీరినందుకు నా కొడుకునే చంపేశాను నేను. నిన్ను ఎలా వదిలేస్తాను? నియమాలని నేను ఏ రోజు మీరను. ఎందుకంటే ఆట నియమాలని మీరితే ఈ ఆటకి ఆ రోజే ముగింపు వస్తుందన్నది మా పూర్వీకుల నమ్మకం. ఎక్కడ తప్పు జరిగింది? మన గేమ్స్ రూల్స్ ని మీరింది ఎవరు? Clara! Oh my God! Clara! Oh no!
game is eternal. I will never allow to end it. ఎందుకే సైజ్ చూసి దొంగిలించాలి లేదు చేతికి దొరికితే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. చూసారా సార్, దొంగ బెధవలు సార్ వాళ్ళు సెలవులకు వచ్చినట్టుగా వచ్చి దొంగిలించుకుపోతారు. మనమే సార్ కేర్ఫుల్ గా ఉండాలి సార్. కింద పాకెట్లో పెడితే జారిపోతుంది, పై పాకెట్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్. అన్నా పోలీసులు పరిగెత్తు. ఎవరితో చెప్తున్నాడు? బాసు పోలీసులు వస్తున్నారు, త్వరగా రండి. నేను కాదన్నా. ప్రొఫెసర్ అతను చూస్తావేంటి? పోలీసులు వస్తున్నారు, పరిగెత్తు. ఒరే ఇతనే ఈ ముఠాకి బాసు అనుకుంటా. పట్టుకోండి పట్టుకోండి. ఫోన్ తీయగలను. అయ్యో అందుకే నా పై పాకెట్ లో పెట్టమన్నాడు. గిఫ్ట్ గా వచ్చింది థెఫ్ట్ గా పోయింది. ప్రొఫెసర్ కాపాడతానని మోసం చేస్తావు, లోపలికి రా. అక్కడ నిలబడ్డావు. వెల్కమ్ వెల్కమ్. మన యాంటిక్ షాప్ లో చూసారంటే కంచి వరాహి ఉన్నాడు, సిల్వర్ జీసస్ ఉన్నాడు, ఇద్దరి వినాయకుడు ఉన్నాడు. సార్ ఏం చూస్తున్నారు? జీప్ వస్తుందేమో చూస్తున్నారు. లేదు లేదు, వస్తువులు తీసుకెళ్ళడానికి బండి వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నా. ఓ అన్ని వస్తువులు వస్తున్నా. మీరు లోపలికి వెళ్ళి చూడండి, లారీలో ఎక్కించే అంత ఉంది. నిన్ను షాప్ క్లోజ్ చేశాకే కదా రమ్మన్నాను, ఎందుకు త్వరగా వచ్చావు? ప్రొఫెసర్ పోలీసులు. త్వరగా మీరా. బల్లా బలే బల్లా బలే, ఇది ముక్కులోకి పీల్చుకునే టీము. నమస్తే బాస్. ఏంట్రా? ఒక పెద్ద చేప దొరికింది. పాండిచ్చేరిలోనే పెద్ద తలకాయ. బారు, వైన్స్, లాడ్జ్ అంటూ చాలా రకాల బిజినెస్. అందులో వచ్చే కలెక్షన్ మొత్తం వాడింటి లాకర్లోనే పెడుతున్నాడు. రేపు వాడి కొడుకు పెళ్లి. ఇంట్లో గుర్కా కుక్క తప్ప ఒక్కడు ఉండడు. సరిగ్గా ప్లాన్ చేసి ఇంట్లోకి దూరామనుకోండి, మొత్తం కొట్టేయచ్చు. ఏంటి బాసు, ఎంత పెద్ద డీల్ చెప్పాను. విటమిన్స్ ఇంత తక్కువగా ఇస్తున్నారు. ఇదంతా అవనే, అప్పుడు ఇస్తా. సరే బాసు, అయితే ఓకే, వస్తాను. ఇంతకే బక్రాకి పేరేం లేదా? అన్బర్సు. ఏంటి? ఫ్రాన్సిస్ అన్బర్సు. చంపేస్తా. కమిషన్ తక్కువ ఇస్తున్నామని మమ్మల్ని ఇరికిద్దామని చూస్తున్నావా? అయ్యా అలాంటిదే లేదయ్యా. బేబీ నువ్వు ఊరికి కొత్త. అన్బర్స్ ఉన్నాడే, పేరుకి మాత్రమే వైన్ షాప్ ఓనరు, కానీ నిజానికి నంబర్ 1 గుండా. పాండిచ్చేరిలో అన్బర్స్ అంటే పవర్. అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, పోలీసులని అన్ని చోట్ల అతనికి లింక్. అది మాత్రమే కాదు, వాడి దగ్గర మది అని ఒకడున్నాడు. అన్బర్స్కి రైట్ లెఫ్ట్ అన్ని వాడే. రిసార్ట్, వైన్ షాప్ అని ఎక్కడ సమస్య వచ్చినా వాడే ముందెళ్ళి నిలబడతాడు. ఊరు నుండి వచ్చావా?
సంతోషంగా తాగావా బయలుదేరి వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అన్బర్స్ విషయానికి వస్తే వాడికి అంత డబ్బు డబ్బు డబ్బే. డబ్బు విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే ఫ్యామిలీతో సహా లేపేస్తాడు. ఇచ్చి పుచ్చుకున్న వాడికి అంత. అంత నీచుడంటరా? అవును. నా పేరేరా పిల్లాడు. నేను కాదు. నేనిచ్చే డబ్బులు తీసుకుని వేరే వాడికి బిల్డప్లు ఇస్తున్నావా? బిల్డప్ ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను బేబీ. పరా వెళ్ళి రేపటి పూజకి ఏర్పాట్లు చేయి. ప్రొఫెసర్ బయటే యాంటిక్ షాపు, లోపల రోలెక్స్ మెడికల్ షాపు. కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్. మనకి మంచి టైం స్టార్ట్ అయిందిరా. చూసారా? అన్నిటినీ చూసేసాం. ఏం తీసుకోవట్లేదా? రేపు లారీ తీసుకొచ్చి మొత్తం తీసుకుపోతాం. రేపు మేము ఇక్కడ ఉండం కదా. మంచి మాట చెప్పారు, విన్నావుగా? రేపు వీళ్ళు ఉండరట. అయితే మేము వస్తామండి. రావద్దు. వస్తామండి. రేపు మేము ఇక్కడ ఉండము. ఎల్లుండి రండి. అప్పుడు మీరుంటారా? పోలీసులందరూ మిస్ అయి వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రికే ఊరు నుంచి ఎస్ అయిపోదామన్నా. ఊరు వదిలి వెళ్ళిపోదాం. పండ్ర చదవాలరా. రేపటి నుండే మనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్. పాండిచేరి అంటేనే వృద్ధులకి ఆశ్రమం, యువతలకి వైన్ షాప్, లవర్స్ కి బీచ్ అని గుర్తుకొస్తాయి. కానీ ఇవన్నీ దాటి పాండిచేరిలో ఇంకో స్పెషల్ అయిన విషయం ఉందని చెప్తే నమ్ముతారా? ముందు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్రాన్స్ కి వెళ్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకు కదా కట్నం ఇస్తారు, ఇక్కడేంటి అమ్మాయిలకి ఇస్తున్నారని ఆలోచిస్తున్నారా? దీని పేరే మ్యారేజ్ మార్కెటింగ్. మోస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ పాండిచేరియన్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్రోకర్స్ చేసే స్కామ్ లో దొరుకుతారు. దీనికోసం బ్రోకర్స్ కమిషన్ మాత్రమే 3 నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. మాత్రమే ఇలా అన్ని మ్యాటర్స్ తెలుస్తున్నాయని తెలియాల్సింది. ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? దోశ వద్దు, ఇడ్లీ పెట్టో. అమ్మయ్యా, ఇడ్లీ ఏంటి చల్లారిపోయింది? ఇడ్లీ వద్దు, దోశ పెట్టో. దోశ కూడా చల్లారిపోయింది, దోశ వద్దు, ఇడ్లీ పెట్టో. దోశ తీయవే. సరే సరే, దోశ వద్దు, నేను ఇడ్లీ తింటాను, నువ్వు వెళ్ళక్క. మనసు బారేలోగా వెళ్ళవే. ఇడ్లీనే ఓకే అన్నాడు తమ్ముడు. నంచుకోవడానికి ఏముంది? చట్నీ వేసుకోనా, సాంబార్ పోసుకోనా? మళ్ళీనా? మనం ఈ రోజు పెళ్లికి వెళ్ళినట్టే. చట్నీ వద్దు, సాంబార్ తినక్కర్లేదు, లేవరా. ఈ మొహానికి ఫ్రాన్స్ ఒకటి. నువ్వు లేవరా, పెళ్లికి వెళ్తా. నా కాల్లో వెళ్దామా, నీ కాల్లో వెళ్దామా? ఇచ్చాననుకో. కరుస్తున్నా. బేబీ వాళ్ళు బయలుదేరిపోయారు. అన్నా వాళ్ళు బయలుదేరారు. మిమ్మల్ని బండి రెడీ చేయమన్నాను. రెడీగా? రెడీగానే ఉందన్నా. ఎవడా వీడు కొత్త ఫేస్ లో ఉన్నాడు? సార్ ఓటీపీ చెప్పండి. ఓటీపీయా? ప్రొఫెసర్ మే నెంబర్ నుండి ఓలా బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ కేవలం 450. ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు. నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా. అన్న కాల్ తగులుతోంది, మీ సీట్ కాస్త ముందుకు జరపండి. బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్. బుకింగ్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదా? కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం. పనికి మనం పెళ్లికి వెళ్తున్నాం ఏంటి? ఓలా బుక్ చేసి పెట్టారు. పోయి మంచి బండి తీసుకురండి. పొండ్రా ఆ ప్రభువు ఈ అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు. ప్రభువా మా వేడుకోలును ఆలకించి ఎవరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసేది? సైలెంట్ లో పెట్టరా. ప్రభువా మా వేడుకోలు మళ్ళీ ఎవర్రా? అన్నాళ్ళు మందు కోసం ఫోన్ చేస్తున్నారు. సరుకు అడుగుతున్నారా? ఎక్కడున్నారు?
జరుగు. ఒరే తుత్తర సీనుగా, నిన్న నైట్ వాట్సాప్ లో పంపించానుగా కార్ డిక్కీలో సరుకుందనే. దాన్ని మర్చిపోయి పెళ్లింట్లో గొడవ చేస్తున్నారు సిగ్గు లేకుండా. కార్ డిక్కీలో సరుకుంది, తీసుకొని తాగిదామంటారా? మనోళ్ళు మందు అడుగుతున్నారమ్మా. ఫ్రెండ్స్ అని మీరే టెన్షన్ ఓ అవ్వకండి. ప్రభువా, మా వేడుకోలును ఆలకించి ఆప్రో తొత్తర పీరుగా ఇంకా ప్రభువా కాసేపట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. అది ఏం చెప్పాను? వీని జెన్నిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలెను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ప్రభువా, ఎవరా ఒకరు? ఎవర్రా తను? గంటే అయ్యో, తను నా కూతురండి. ఏంటదే? మీ అమ్మాయా? చూపించడం లేదా? అమ్మా, ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది. ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది. ఈ అమ్మాయి బదులు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమ్మా. పిల్లాడు ఆశపడుతున్నాడు కదా, ఎక్స్చేంజ్ చేద్దామండి. ఇడ్లీ దోశ అనుకుంటున్నాడు వీడు, చంపేస్తాను. ఏ సోఫీ, ఏంటి ఇది? నువ్వాగమ్మా. అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి. ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాల? ఒక సెలబ్రేషన్ కూడా వద్దా? మీరు చెప్పండి ఆంటీ, మీ మ్యారేజ్ అలాగే బోరింగ్ గా జరిగిందా? ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా. స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరేం చేయద్దు అంకుల్, అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే చాలు. క్యారీ ఆన్. ఈవెంట్ కు వచ్చే ఫారినర్స్ కు హాఫ్ పేమెంటే మీరు ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలి? ఏయ్, మేము పేమెంట్ అడిగితేనే వెనకాతల ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు. నీకు అదేనా ఇచ్చాడుగా, సంతోషపడు. ఆ డబ్బులతో పీకిల్ దాకా తాగి హ్యాపీగా బతుకు. ఏంట్రా, ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మావా. మీరు కూడా పని చేసి అడిగారు, ఇచ్చానా? ఊరికే యదవ సోది. ఎవరు వాడు అడిగింది? ఏంటి సతీష్, లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా? అరే మనోహర్ అన్న, నిన్నెలా మర్చిపోతాను చెప్పనా? పోయిన నెల నువ్వేమన్నావు? 1వ తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా. కానీ నువ్వు 1వ తారీఖు పుట్టలేదే, 5వ తారీఖు పుట్టావంటగా. లేదు, ఇది ఊరికే మన మధ్య. వేర్ ఆర్ యు గోయింగ్? స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కమ్ హియర్. ఎలా ఈవెంట్ నడిపిస్తారో చూస్తాను. మట్టిపురా, కాస్త ఆగండి. ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెటిల్ అయిపోతాడు. తరువాత మనకి యూరోల వర్షం కురిపిస్తాడు. పెళ్లి కన్ఫర్మ్ కదా. ఏ సోఫీ, ఏంటి ఇది? అన్నా, అమ్మాయి పారిపోతే నేనే చేయగలనన్నా. రేయ్, నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే 25 లక్షలు వెంటనే తీసిచ్చాను, తిరిగిచ్చేయి. యా, నువ్వు పారిపోవడానికా? నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు 25 లక్షలు పట్టుకుని కొడుతున్నారు. నేను చేయమంటావు నాన్న? లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా. అక్కపోతే ఏంటే, చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా, దాని ఇచ్చి పెళ్లి చేయి. పెళ్లి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు. ఆల్ట్రేషన్ కూడా అక్కర్లేదు, అంతా కరెక్ట్ గా ఉంటది. అయ్యో, పెళ్లి కూడా అయిపోయింది. నా డబ్బులు రావా? ముక్కులు గుద్దుతా. చావనేది ఊపిరాగిపోవటం మాత్రమే కాదు, నచ్చని జీవితంలో జీవించడం కూడా.